ఇక్కడ రాయలసీమ జిల్లాలో నంద్యాల, కర్నూలులో ఎక్కువ జోవార్ పండిస్తారు సార్. లాస్ట్ టైం మనం 33,000 మెట్రిక్ టన్ మనమే కొన్నాం సార్. ఇక్కడ లోకల్గా మన రైతుల దగ్గర నుంచి మనమే కొన్నాం సార్ జోవార్. కానీ రాగి ఎక్కువ ఇవ్వట్లేదు సార్. రాగి టోటల్గా 370 మెట్రిక్ టన్ మాత్రమే కొనగలిగాం సార్. బికాస్ రాగి అవర్ పీపుల్ ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ కన్సంప్షన్ సార్. దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ ఇన్ ఓపెన్ మార్కెట్. So whatever they are able to sell, they are getting very good price than MSP, sir. No, what I am asking, if that is the case, Health Regions Agriculture Department will give MSP, state MSP ఇచ్చి దాన్ని ప్రొక్యూర్ చేద్దాం మనమే సార్. అలాంటివి చేయడం కోసం మీ కమిటీ వేసింది. అచ్చెన్నాయుడు మీ కమిటీ అందుకే వేసాం. మీరంతా కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ కూర్చొని వర్కౌట్ చేసి ఆ హెల్త్ రీజన్స్ కూడా ఒకసారి వర్కౌట్ చేసి మిల్లెట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం, మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలంటే ప్రొడక్షన్ ఎట్లా ప్రమోట్ చేస్తాం ఫస్ట్. ఎంఎస్పీ గ్యారంటీ ఇస్తే తప్ప వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. అది చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఈ మూడు స్కోప్ ఉందా? స్కోప్ ఉంది సార్. మీ ఫుడ్ హ్యాబిట్స్ లో స్కోప్ ఉందా? ఈ మూడు ఉంది సార్. అంటే మీరు 20-30 టన్నులు అంటే నాట్ ఈవెన్ 1% 1%. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. ఆల్మోస్ట్ 12 lakh లేదు సార్. 14% దాదాపు 20 lakh కార్డు హోల్డర్స్ తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు? ఇప్పుడు 20 lakh కార్డు హోల్డర్స్ దాకా తీసుకున్నారు సార్. 20 lakh సార్. 20 lakh అంటే ఎంత పర్సెంటేజ్? 14.8% సార్. 14%. ఇప్పుడు కరెంట్ గా డిసెంబర్ లో 12 lakh తీసుకున్నారు సార్. ఇప్పుడు కరెంట్ గా జరుగుతుంది సార్ 10th నిన్న డేటా. సో 20 lakh దాకా యావరేజ్ గా 20 lakh to 25 lakh దాకా తీసుకుంటున్నారు సార్. కానీ దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి సార్. మినిమం 1 crore దాకా వెళ్ళాలి సార్. అవుట్ ఆఫ్ 1.5 crore కార్డ్ హోల్డర్స్ అట్లీస్ట్ వీ షుడ్ మూవ్ టు 60 to 70% ఆన్ పార్ విత్ షుగర్ అండ్ రెడ్ గ్రామ్ దాల్ సార్. మనం కానీ ప్రమోట్ చేయాలి 50-60% పోగలిగితే దట్ ఈస్ ఎ సక్సెస్. ఎస్ సార్. ఓకే, మీరు ఈ ఇయర్ నుంచి టోటల్ గా ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎంఎస్పీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఎంఎస్పీ. వాట్ ఈస్ ది రేట్ ఇప్పుడు ఏంటి కంపేర్ టు అదర్ రేట్స్? హౌ ఇట్ ఈస్ నౌ? మీ అసెస్మెంట్ ఏంటి? మిల్లెట్స్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ది వయబిలిటీ? ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్? Sir, it's viable, sir. It is around 20-25,000 per acre వస్తుంది సార్. వయబుల్ అయితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఎస్ సార్. తక్కువ వస్తా ఉందంటే ఇట్ ఈస్ నాట్ వయబుల్ అని నా ఉద్దేశం. అంటే ప్రాసెసింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే ఎందుకంటే డైరెక్ట్ గా చేయలేము సార్. ప్రాసెసింగ్ చేసిన దానికి మార్కెట్ ఎక్కువ ఉంది సార్. అందుకు ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్కేవీవై కింద దీంట్లో ఆర్ఏడి కింద ఇస్తున్నాం సార్. ఎండ్ టు ఎండ్ ఎందుకు వర్కౌట్ చేయకూడదు? విల్ డూ సార్. ఆల్ ప్రాసెస్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, దానికి సబ్సిడీస్ ఏమి ఇస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ పెట్టి కనీసం 50% వెళ్ళడానికి మిల్లెట్స్, రీజన్ వైజ్ జోవార్, రాగి అండ్ ఆల్సో ఇంకోటి కొర్రలు. ఈ మూడు కూడా. కొర్రలు ఎక్కడ తింటున్నారు? ఏ ఏరియాకు తింటున్నారు? అంటే రాయలసీమలో ఎక్కువ సార్. కొర్ర మోస్ట్లీ రాయలసీమ అండ్ హిల్లీ రీజియన్ సార్. హిల్లీ రీజన్ ఏఎస్ఆర్ కూడా ఎక్కువ సార్. మన ఏం చెప్పారు In Kharif 24, sir, total 2.2 lakh hectares coarse grain, sir, including maize, sir. Excluding maize, it is almost 80,000 hectares, sir. హెల్త్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కృష్ణబాబు, ఏది మూట్లో ఏది న్యూట్రిషియస్? సార్ అంటే న్యూట్రిషన్ ఒకటిను, తర్వాత ఐరన్ కంటెంట్ సార్. రాగి జనరల్ గా బాగా ప్రిఫర్ చేస్తారు. అంటే బేసిక్ గా టేస్ట్ అండ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ దాన్ని బట్టి బేసిక్ పులుసుల్లో ఎక్కువ వాడతారు సార్. అంటే దానికని అంటే మనం పాపులరైజ్ అంటే బాగా కంటిన్యూస్ గా ఐసి మనం చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్. నో నేనేం అడిగానంటే నిన్ను, విచ్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ ఫర్ ది రాగి పీపుల్? దట్ ఈస్ వాట్ రాగి. Sir, ragi, sir. Ragi followed by korra, sir. These days, రాగి అది కూడా పాపులర్ కూడా. ఓకే, యూ డూ వన్ థింగ్. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ ఫిక్స్ ఏ ఎంఎస్పి, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తాం. దాని ప్రొడక్షన్ ఒక 2-3 ఏళ్లలో మిల్లెట్స్ ప్రొడక్షన్ 50% తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, దీనికి సొల్యూషన్ వస్తుంది. స్లోగా డైవర్ట్ చేద్దాం.
ఆ హెల్త్ కూడా ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్ లో మీరు అవి కూడా తీసుకోండి. అదర్ యాక్టివిటీ కూడా ఈ కేకులు, ఈ స్వీట్స్ ఇవన్నీ దీంతో విపరీతం తయారు చేస్తున్నారు. దేంతో? ఈ మిల్లెట్స్, దీని రాగి జోవర్తో చేసుకోండి. రాగి జోబ వీటితో పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ తయారు చేస్తున్నాం. మొన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. బిస్కెట్, కేక్ అని కూడా. మీరు వర్కౌట్ చేయండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మారద్దాం. Sir, already have discussed with Rajshekhar sir and Krishna Babu sir. We are planning to have one brainstorming workshop sir next week. అందరినీ పిలిపించి ఒకసారి వర్క్షాప్ పెట్టేసి హౌ టు ప్రమోట్ అండ్ హౌ టు ఇంక్రీజ్ ద కల్టివేషన్. విల్ కమ్ అవుట్ విత్ అ పాలసీ నోట్ సార్. ఒక బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకొస్తాం సార్. వర్కౌట్ చేయండి. ఇప్పుడు దీని మీద ఒకటి, ఇది పీడిఎస్ రైస్ రీసైక్లింగ్, ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. నో క్వశ్చన్ ఆఫ్, ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే, ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి, ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్, యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఇస్ సో స్ట్రాంగ్. సో మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టారు. అది ఒకసారి మనం ఏది? ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు. చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అని ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మాకు. ఈ ఎడ్యుకేషన్ కి, హెల్త్ కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిస్తే. లేదు సార్, ఫీల్డ్ లో అయితే అది కొంతవరకు ఉంది సార్. Shanmugam garu, after having 3 check posts, still how these guys could go? సార్ లాస్ట్ టైం సార్ మనం షిప్లో పట్టుకున్న కొంత క్వాంటిటీ ఉంది సార్. అంటే ఒక రీజన్ ఏమైందంటే సార్, మనం ఏదైతే సీజ్ చేస్తున్నామో ఆ సీజ్ చేసిన దానికి ఇంకా ఓవర్ 6 months 5 months ఇంకా పాడైపోతుందని కొంచెం మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకుని కొంత రిలీజ్ చేసాం సార్. సో దట్ ఆల్సో క్రాస్ ద చెక్ పోస్ట్ సార్. సెకండ్ ఇష్యూ వాట్ వీ ఐడెంటిఫైడ్ ఈ సార్, ఈ 0.01% ఆఫ్ ఎఫ్ఆర్ కేసు, 0.02% ఆఫ్ ఆర్ కేసుతో రెగ్యులర్ రైస్ని, పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి లాట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ మూవ్డ్ సార్. అది వెన్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, రెగ్యులర్ మిల్స్ ఎక్కడైతే మనం సిఎంఆర్ చేస్తున్నారో అక్కడే అదే మిల్స్లోనే ప్రైవేట్గా కూడా వాళ్ళు మిల్లింగ్ చేస్తున్నారు సార్. సో ఆ కంటామినేషన్ జరుగుతుంది అనేది మనకు వస్తున్న రెగ్యులర్ ఫీడ్బ్యాక్ సార్. సో అందువల్ల మిస్ అవుతాం. Why can't we go to the rice millers also? And they must be, are they a part of it? Rice millers. అవును సార్, మనం ఇప్పుడు ఈ 13 కేసెస్ ద్వారా సార్ 86 రైస్ మిల్స్కి మనం ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆల్రెడీ వీ హ్యావ్ సెండ్ టీమ్స్ ఆల్సో సార్. ఒక 7 teams వేసి సార్. అలాగే మనం లాస్ట్ 4 daysలో ఆల్మోస్ట్ 780 kgs works. And I'm not able to recollect the tonnage, sir, but we have identified some cases where there were stocks, and we have seized them also, sir, last 4-5 days after this incident also. CM garu are very clear. Do you have any political projects? Nothing, sir. Absolutely not, sir. And what is stopping us? Adi, sir. And we were not conclusively able to find out PDS rice 100%, 1% of the FR case unte man easy ga identify cheseyచ్చు, sir. Actually, it is going to an extent of 0.01% of dilution, sir. అందువల్ల వీ కుడ్ నాట్ యాక్చువల్ ఐడెంటిఫై వెన్ వీ డిడ్ స్పాట్ టెస్టింగ్ సార్. ఆ ప్రాసెస్ కొంచెం కెమికల్స్ ఇవన్నీ వాడి మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్ సైట్ సార్. What is your assumption? Yes, sir. Even 3 days ago, when the Vizag JC accompanied us and we checked the container port, we found close to 500 metric tons of PDS rice there. Subsequently, they went to the mills also. Source point koni identify chestuన్నారు, sir. This is happening not only from our state; they are bringing it from other states also. Visakhapatnam, we were surprised it is coming from Jharkhand. Jharkhand నుంచి కూడా రైస్ వస్తుంది సార్. సో what Shanmugam said, 1% is the norm that we mix the kernels. కానీ వీళ్ళేంటంటే దాన్ని పౌండ్ చేసి మెకానిజం అట్లా ఏర్పాటు చేసేసుకుని మొన్న కాకినాడ పోర్ట్లో కూడా 5 సార్టెక్స్ మిల్స్ నడుస్తున్నాయని మాకు తెలియదు సార్. We were shocked. Within the port area. Stop them, sir. So they were using those 5 Sortex mills and they were converting it and packing it and sending it from there onto the ships. So CM garu annattu, it's very deep rooted nexus. Chala ఊహించని విధంగా మాఫియా ఏర్పడింది సార్. We all have to come together, tackle it in a very aggressive manner, and that's the only way we can cleanse the system, sir.
మోర్లెస్ అదర్ స్టేట్స్ నుంచి సార్ బాయిల్ రైస్ వస్తాం సార్. సో కొంత వీ నో వాట్ స్టాక్ ఇస్ కమింగ్, బట్ ఛత్తీస్గఢ్ నుంచి ఫ్రెష్లీ మిల్డ్ రైస్ కూడా విత్ పీడిఎస్ కంటెంట్ వస్తాం సార్. అది మనకి డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ అన్లెస్ ఈచ్ రేక్లో ఈచ్ బ్యాగ్ టెస్ట్ చేస్తే తెలియట్లేదు సార్. సో అక్కడ కొంత లీకేజెస్ ఉన్నమాట వాస్తవం సార్. ఇప్పుడు అందుకే కొంచెం స్లో డౌన్ చేసాం సార్ మనం ఆల్ 3 చెక్ పోస్ట్లో వీ హ్యావ్ పుట్ యాక్షన్స్ రావాలి సార్. దట్స్ వై కొంత స్లో డౌన్ అయింది సార్, బట్ వీ షుడ్ బి ఇంప్రూవింగ్ ఇట్ మోర్ సార్.